చెప్తారు పోతారు. ఇప్పుడు ఓట్ లేదు కదా, ఎందుకు వచ్చినాను? ముందు ఓటుకు వస్తారు కదా, రోడ్డు లేదు, కరెంట్ ఓటు అయినామని చెప్తారు. మరి మా మెట్ల పోల దొడ్డికి పాములైనా తేళ్లైనా తిరగలి మొబ్బులైనా ఈ రోజు వస్తాడని ఈ రోజు చేశారు. రోడ్లంతా అంతా ఇప్పుడే అక్కడంతా చూసుకొని వచ్చినాను. రోడ్లు లేవు, నీళ్ళ కాలువలంతా నీళ్లు రోడ్ల మీదకి వస్తా ఉన్నాయి, దాని మీద నడుస్తూ ఉన్నారు. ఇంకోటి పాములు గీములు ఎట్లా వస్తున్నాయి, లెట్రిన్ లేవు, అక్కడ ఉన్న లెట్రిన్ క్లీన్ చేయాలి. అర్థమైందమ్మా? ఇవన్నీ రాసుకున్నా. మళ్ళీ నేను అధికారులను తీసుకొని వస్తా, వచ్చి అన్నీ కొలిపించి ఎంత డబ్బులు అవుతాయి చూసుకొని వాటిలో ఒక్కో పనే పూర్తి చేస్తా. సరేనా? ఇప్పుడు ఓట్ లేదు కదా, ఎందుకు వచ్చినాను? ఇప్పుడు నేను చూడడానికి వచ్చినా లేదా? అను అను నువ్వు అనమ్మా, నువ్వు అను గట్టిగా అంటే కదా, నువ్వు గట్టిగా మెల్లగా మాట్లాడినా అందరికోసమే వచ్చింది. మంచి కాలం వచ్చావు కదా, మాకు కానీ మంచి పని చేస్తే బాగుంటది కదా. అదే మామ అడిగేది. మేము బీదలు కట్టే నిన్ను అడుగుతామా? నిన్ను అడుగుతుంటే ఎవరిని అడగాలి మామ? నన్నే అడగాల, మరి నన్నే తిట్టాలా? నిన్నేంటి తిడు నువ్వు రా, నన్ను తిట్టు, నువ్వు బాగా నువ్వు రా, ముందుకు రా, చెప్తా. నువ్వు ముందుకు రా, నువ్వు గట్టిగా తిట్టు అని చెప్పా. గట్టిగా తిట్టు నువ్వు. పెద్దమ్మ తిట్టకపోతే నేను పోను, ఇక్కడ నేను చెప్తున్నాను, ఇక్కడే ఉంటాను. నువ్వు గట్టిగా తిట్టు చెప్పా. కింద పడిపోయా తిట్టు మరి. నువ్వు తిట్టమ్మా. లైట్ అస్సలే లేదు, ఈ పొద్దు వచ్చిపోయి వేసారా, ఆడ లైట్ లేదు. మొన్న ఈ పొద్దు 2 వేసి అందరూ దొంగలే మరి. పేదవాళ్ళ నుంచి పట్టించుకునేవాడు లేడు, అంతే కదమ్మా? ఫస్ట్ ఆడవాళ్ళకి లేదు, ఆ వంకలకు వానికి లైటే లేదు. ఈ పొద్దు నువ్వు వస్తారు అనే దానికి వేసారనమో లైటే లైట్ పోయినా కానీ ఎవరు ఎవరు చెప్పాలి మామ? లైట్ ఏంటంటే ఎమ్మెల్యే చెప్పండి. పెద్దమ్మా, నువ్వు చెప్పిన పనులన్నీ కూడా ఒకటి ఉదాహరణ తర్వాత ఒకటి చేయిస్తా. సరేనా? సరేనా? ఒకటి చేయిస్తా. సరేనా? ఒక్కొక్క పని చేయిస్తా. సరేనా? ఏమ్మా, ఏం తల్లి, ఒక్కొక్క పని చేయిస్తానమ్మా. సరేనా? సరే బాయ్ బాయ్. అంతేనా? ఇక్కడ దాకా మీరే చూడండి. మంది నడుకుంటూ మొక్కరన్నా వేయలేదు సార్ నాకు. మేము ఎట్లా తిరగాలి? తల్లి పిల్లలు తినసాను, పిల్లలు స్కూల్కి పోవాలంటే అంత బుదర స్కూల్ పిల్లలకి ఎట్లా పోవాలి సార్? మీరే చెప్పండి. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. మరి తప్పనిసరి చూడండి సార్, మమ్మల్ని చిన్న పిల్లలు ఉంటారు, మమ్మల్ని లాస్ట్ ఉంటాము. వేయండి సార్, మా కాలువలో రోడ్లు వేసి అయిపోయి సార్. మాకు ఏదో మీరు మీ దైవందన్న వేసారని మీ పేరని చెప్పుకుంటాను సార్. నువ్వు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే. అట్లా కాదు, నువ్వు ఓటేసినందువల్ల ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా. నువ్వు ఓడుకున్నా, నేనే నీకు దండం పెట్టి రోడ్డు వేయాలా? అర్థమైందా? నేను మీకు సేవకుడినే తప్ప నేను ఎమ్మెల్యే కాదు, మీలో మనిషి. అర్థమైందా? 2 సంవత్సరాలు అన్ని వార్డులో మామూలు వర్కులు జరుగుతున్నాయి. వర్క్ కూడా స్టార్ట్ కాలేదు. అదొక్కటే. కృష్ణ సార్ గారు కూడా చూపించినాం అప్పుడే, ఒకసారి వస్తే అప్పుడు కూడా చూపించినాం. సార్ ఉండి పన్నులు కట్టాలి సార్, పన్నులు నీటికి కట్టిస్తామని చెప్పేసినాము.
ఇది ఒకటి ఉంది ఎస్టిమేషన్ వేసి వాళ్ళు తప్పనిసరిగా సచివాలయం కానీ మున్సిపల్ అధికారులు నేను ఈసారి ఒక వారం తర్వాత లీడర్లు ఒక డేట్ ఫిక్స్ చేయాలి, అందరూ ఉండేలాగా డేట్ ఫిక్స్ చేయాలి, ఒక మైక్ ఏర్పాటు చేయాలి. అర్థమైందా? అధికారులందరినీ, కాలువ తీసే అధికారుల్ని, రోడ్లు వేసే అధికారుల్ని, డ్రైనేజ్ చేసే అధికారుల్ని, ఇంజనీర్లని, కమిషనర్ని అందరినీ పట్టుకొని వచ్చి చూపిస్తాను నేను. అక్కడికక్కడే రాస్తాం, అక్కడక్కడే కొలతలు తీసుకుంటాం. అర్థమైందా? మళ్ళీ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఎంత డబ్బులు అవుతాయో చూసుకోవాలి. ఎంత డబ్బులు అవుతాయో చూసుకొని మళ్ళీ కౌన్సిల్లో పెట్టి దాన్ని తీసుకొని డబ్బులు చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చి మళ్ళీ మేము అన్నీ చేయాలి. కొంచెం టైం పడుతుంది, 100% మీ కళ్ళ ముందు చేసి పెడతా. సరేనమ్మా? ఇన్ని రోజులు ఓపిక పడ్డారు, ఇంకొన్ని రోజులు 3 ఏళ్లలో మనం అందరూ కలిసి పూర్తి చేసుకున్నాం. మీరేం చేయాలి? ఫస్ట్ మీరేం చేయాలి? డేట్ ఫిక్స్ చేసి అందరికీ చెప్పి ఆ రోజు ఇంట్లో ఉండమని చెప్పి నేను వస్తాను. సాయంకాలమే వస్తాను. ఈ టైంలో వస్తే అందరూ పనుల నుంచి కూడా వస్తారు కదా. నేను 5 గంటలకు ఇక్కడ ఉంటాను. 5 నుంచి 8 దాకా అందరిని తిప్పి అన్ని పనులు చూపెట్టి మళ్ళీ వెళ్తాం. సరేనా? మనకి ఇంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రికి జేపీ నడ్డా సార్ గారు మన ఇంటికి వచ్చింది సార్. ఇక్కడ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. పైనుంచి వస్తుంది అక్కడి నుంచి మొత్తం కలిసి వర్షం వచ్చేదానికి ఇదంతా నిండిపోయిస్తాం. నైట్ నిద్ర ఉండు సార్. దోమలు ఇంకోటి వర్షం వస్తే రైతులు నడిచేదానికి రాదు. పెద్ద కాలువ సార్ ఇది. దీనికి డ్రైనేజ్ అనేది పోయి చిన్న కాలువలో పారాలంటే కష్టం అవుతుంది. ఇంత పెద్దది ఈ ట్రైన్ అంతా ఎక్కడికి పోద్ది? మళ్ళీ చిన్న కాలువలో లేదు. ఈ డ్రైన్ ఏర్పాటు చేయాలి. పెద్ద డ్రైన్. బాగున్నారమ్మా? బాగున్నారన్నా? బాగున్నామ్మా? మొత్తం రోడ్డు మీదకే సార్. దీనికి కనెక్షన్ లేదు. రోడ్డు మీదకే పోతుంది. చిన్న కాలువల్లో ఈ నీళ్ళు ఎట్లా పోతాయి సార్? ఇది ప్రాబ్లం ఉంది. అక్కడి నుంచి నగరంలో నుంచి ఇక్కడ రాస్తా పర్తాపురం మధురే రాస్తా మెయిన్ రాస్తా ఇదే. చూపియాలా సార్? చూపియమా? చింపిస్తా. కానీ అన్యాయం ఇది, ఇంత పెద్దగా కాలువ. నేను హోమ్లో మనం ఇంటికి వేస్తారు ఇవే మనం ఇంట్లో. అక్కడ పెద్దది ఉంది సార్ కడగమ్మ. కానీ మరి మీరు మొన్న పంజాబ్ ప్రకారం చూస్తారు కదా సార్, స్కూల్ దగ్గర వచ్చింది. ఒక శ్మశానం తోటి చూపిస్తాం. శ్మశానం తోటి చూపించి శ్మశానం రోడ్ పైన ఇదే ఇదన్నీ ఆ నీళ్ళేనా? ఇవే చూడు సార్. ఆ కాలు నీళ్ళు ఇట్లా రోడ్డు మీదే వస్తాయి సార్. ఇంకా బ్లాక్ అయిపోతామట మొత్తం. ఇక్కడ డ్రైన్ చిన్నది ఉంది సార్. ఇది అక్కడ డ్రైన్ కొలాయి ముందైంది ఈ రోజు వచ్చిన లేదంటే మొత్తం మొత్తం ఇంకా రోడ్డు మీద అట్లా పోవాల్సిందే. ఇంకా రైతులు పోతారు ఇట్లే. అందరూ ఊరు పెద్ద రస్తా దీన్ని తొక్కుంటూ పోవాల్సిందే. ఇంకా తొక్కాల్సి ఉండదు. పెద్ద డ్రైనేజ్ సైడ్ డ్రైనేజ్ చిన్నది ఉంది. పెద్ద డ్రైనేజ్ కాలువలో పెద్ద కాలువలో కలుస్తుంది. సైడ్ వాల్ వేసి అది కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి సార్. జరగరా దూరం జరగండి కొంచెం. అట్లా సైడ్ పండి సైడ్ రండి. ముందు పండి. ಎಲ್ಲ ಗಲೀಜು ಸರ್. ಪಾము ఉంటాయి అన్ని పప్పులు